అన్నదాతలకు ఆత్మీయ స్వాగతము. ఈ వీడియోలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో టమాటా ధరలు ఏ విధంగా పడుతున్నాయి అనే విషయాలైతే తెలుసుకుందాము. ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. ఈ సమాచారం మీకు నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మొదటగా చూసుకుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం చూసుకుంటే ఈ మధ్య ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ కాయలు రావడం వల్లనే మనకు మార్కెట్లో బాగా పడిపోయే అనేటువంటి ఒక ఆరోపణ అయితే ఉంది. దీనిపైన కూడా మనం మాట్లాడుకుందామండి. ఛత్తీస్గఢ్లో ఫస్ట్ చూసుకుంటే కాయలు అయితే ఉన్నాయన్నమాట. అంటే బాగా మధ్య రకం కాయలు అయితే పడుతున్నాయి. అంత భారీ మొత్తంలో ఏం కాదు కానీ ఒక రకంగా మధ్య రకం కాయలు మాత్రం పడుతున్నాయి. ఆ కాయలు చెన్నైకి ఒక 6 నుంచి 7 లోళ్ళు, బెంగళూరుకు, అదేవిధంగా విజయవాడకు రావడం వల్ల ఆ ఒకరోజు మార్కెట్ తగ్గినమాట వాస్తవమే. దాంతో వాళ్ళు రాకుండా అయితే ఆగిపోయారు. అప్పుడు పడిపోయిన మార్కెట్ ఇంకా లోకల్ కూడా కొంత దానికి తోడు కావడంతో మార్కెట్ రేట్లు తగ్గిన విషయం వాస్తవమే. అయితే ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో కాయలు ఏ విధంగా వస్తున్నాయి, రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము. ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువగా మనకు బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాలకైతే ఎక్కువ ఎగుమతి అయ్యేటి కాయలన్నీ కూడా ఈ బంగ్లాదేశ్లో నెలకొన్న కొన్ని పరిస్థితుల కారణంగా అక్కడ కొన్ని 2 వర్గాల మధ్య జరుగుతున్న సంఘర్షణ కారణంగా మన ఇండియా నుంచి అయితే టమాటాలు అయితే అక్కడికి ఎక్స్పోర్ట్ కావడం లేదు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, రాయ్పూర్ నుంచి అయితే కాయలు వెళ్తున్నాయి కాబట్టి అక్కడ ఎక్స్పోర్ట్ అయితే ఆగిపోయింది. దీంతో అక్కడ కూడా రేట్లు తారాస్థాయికి పడిపోయాయి. దాంతోపాటు వాతావరణం కూడా ప్రస్తుతం అక్కడ అనుకూలంగా లేకపోవడంతో మంచి క్వాలిటీ కాయలు రావట్లేదు అనేటువంటి ఆరోపణలతో కూడా ఎక్స్పోర్ట్ అయితే కావడం లేదు. దీంతో ఇప్పుడు అక్కడ తోటల కాడ తీసుకుంటే మనకు 17 రూపాయల కాడ నుంచి కేజీ 20 రూపాయల వరకు అయితే తోటల వద్ద పోతా ఉంది. తోటల వద్ద రేటు మాత్రమే ఇది. కిలో లెక్కన తీసుకుంటే 17 రూపాయల కాంచి 20 రూపాయల వరకు పోతానుంది. గతంలో తీసుకుంటే మనకు 40 రూపాయలు, 35 రూపాయలు పోతానుంది. ఒకసారిగా సగానికైతే మనకు ఛత్తీస్గఢ్లోని రాయ్పూరు, అదేవిధంగా తీసుకుంటే రాజీ అలాంటి ప్రాంతాల్లో అయితే ఈ రేట్లు అయితే పలుకుతున్నాయి. అక్కడ కాయలు ఇంకా కూడా మనకు జనవరి వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే పూర్తిగా రావడం కాదు, ఒక రకంగా కాయలు జనవరి వరకు వచ్చే అవకాశం అయితే మనకు రాయ్పూర్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉంది. ఇంకా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తీసుకుంటే అక్కడ మనకు 25 కేజీల బాక్స్ నుంచి మనకు 27 కేజీల వరకు బాక్సులు అయితే ఉంటాయి. అక్కడ మనకు 470 రూపాయల కాడ నుంచి 530 వరకు అయితే పోతుంది బాక్సుల రేటున. ఎంపీ, యూపీ రాష్ట్రాల్లో యావరేజ్గా తీసుకుంటే మనకు నార్త్ సైడ్ తీసుకుంటే అన్నీ కూడా మనకు బాక్స్ రేట్ తీసుకుంటే 400, పెద్ద బాక్స్ తీసుకుంటే 440-50 రూపాయల కాడ నుంచి 550, 60, 70 అయితే పోతుంది. ముఖ్యంగా రాయ్పూర్ లాంటి ప్రాంతం తీసుకుంటే మన కేజీ 15 రూపాయల కాంచి 20 రూపాయలు అంటే అప్పుడు మనకు 30 కేజీల బాక్స్ తీసుకుంటే 600 అనుకోవాలా. అంటే అక్కడ కూడా 510, 30 అయితే పోతుంది. ప్రస్తుతం తీసుకుంటే మన నార్త్లో పోతున్న రేట్లు అయితే మనకల్లా పోవడం లేదనమాట.